ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఆగస్టు 12వ తేదీ అమావాస్య వస్తుంది. అమావాస్య అంటేనే దాన్ని ఒక రకంగా చూస్తాం అన్నమాట. అంటే కొంతమంది భయపడుతూ కూడా ఉంటారు. అసలు నిజంగా అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు అని అంటారు. మరి అది నిజమేనా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అమావాస్య మనకు విపరీతం. కానీ అమావాస్యను మీరు నార్త్ ఇండియాకి వెళ్ళినా, మళ్ళీ తమిళనాడు వైపు వెళ్ళినా సరే విశేషంగా జరుపుకుంటారు అమావాస్యని. అమావాస్య చాలా మంచి పూర్ణతిథి. రెండు మనకు పూర్ణతిథులు. ఒకటి అమావాస్య, ఒకటి వచ్చేసి పౌర్ణమి. పౌర్ణమి ఎంత విశేషమో అమావాస్య అంతకంటే విశేషం. ఎందుకనంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది. ఎవరన్నా అమ్మాయి గాని అబ్బాయి గాని పుడితే అబ్బా అమ్మాయి పుట్టి ఉండాల్సింది, ఇంటికి బాగా డబ్బు ధనము సంపద కలిసి వచ్చేది అని అంటారు. కాబట్టి అమావాస్య రోజు చాలా మంచిది. అమావాస్య రోజు మనకు ఎన్నో రకాలైనటువంటి మనకు మేలు జరిగేటువంటివి మనం చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు. అమావాస్య రోజు దేవాలయానికి వెళ్ళొద్దనంటే వాళ్ళకంటే ఇంకెవరు లేరు. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో అమావాస్య నాడు దీపారాధన చేసే అవకాశం ఉంటే దీపం వెలిగించాలి. ఎందుకు? అమావాస్య పూర్తిగా చంద్రుడి యొక్క కాంతి తగ్గి ఉంటుంది. కాబట్టి ప్రదోష సమయంలో దేవాలయంలో ఎక్కడైనా దీపం పెట్టే అవకాశం ఉందా అని అడిగి, మన ఇష్టానికి పోయి దీపాలు పెట్టేసుకొని ఆ దీపం పోయి అక్కడ ఉన్న చెట్లకు వాటికి అంటుకుంటే మళ్ళీ ఇబ్బంది. పలానా బాలచంద్ర శర్మ చెప్పారండి అంటే నన్ను కొడతారు వచ్చి. దీపారాధన దేవాలయ అనుజ్ఞ తీసుకొని వెళ్ళి పెట్టాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఒకటి. రెండవది ఏమిటంటే అమావాస్య రోజున ఒకవేళ మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయనుకోండి, ఆ రోజున తీర్చుకోండి. ప్రదక్షిణాలు చేయాలి, ఏదైనా సరే వ్రతం చేయించుకోవాలి, సరే ఏదైనా హోమం చేయించుకోవాలి, శాంతులు చేయించుకోవాలి, ఆ రోజున చేయించుకోవాలి. అమావాస్య చాలా ప్రత్యేకం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య రోజున మనకు కొన్ని రకాలైన అమావాస్యలు ఉంటాయి ప్రత్యేకంగా. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఆఖరి, అది సంధికాలం, మరొక మాసంకి మారేటువంటి సంధి. ఆ సమయంలో విశేషంగా మీరు ఏం చేసినా మరి నెక్స్ట్ తర్వాత చేసేటువంటి వాటికి సంబంధించి ఆనవాలం అవుతుంది. మీరు ఉదాహరణకు పితృదోష పూజలు ఉన్నాయనుకోండి, మాస శివరాత్రి లేదా అమావాస్యకి ఎక్కువగా చేస్తారు. మీరు నాసిక్లో కానీ, త్రయంబకేశ్వర్లో కానీ, లేదా మన గోకర్ణలో కానీ విశేషంగా చేస్తారు. ఎవరికైనా సరే కొంతమంది పిల్లలు శాంతి నక్షత్రం ఉందనుకోండి, వాళ్ళు నాలవేష్టిత శాంతి అంటారు. అంటే పేగు మెడలో వేసుకొని పుట్టినప్పుడు వచ్చినటువంటి శాంతి. దానికి కూడా విశేషంగా ఆ రోజున ఈ యొక్క దోష నివారణ పూజ ఆ రోజున చేస్తే మంచిది. ఎందుకు? ఆ రోజున అఖండ దీపం వెలిగించి అఖండ దీపంలో నక్షత్ర శాంతి హోమము, పూజ, అభిషేకము, జపము చేసి ఆ పిల్లవాడి ముఖాన్ని అలా పట్టుకుంటారు అర్చక స్వాములు. పట్టుకుంటే తల్లి, తండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ అందరూ మేనమామలతో సహా నూనెలో ముఖం ప్రతిబింబాన్ని చూస్తారు. చూసిన తర్వాతకి వాస్తవంగా చెప్తున్నాం, ఇది పూర్వం చేసేవాళ్ళు అన్నమాట. హోమగుండం దగ్గర ఒక చిన్న పాత్ర పెడతారు, దాంట్లో నీళ్లు పోసి పెడతారు. ఆ నీరు కొంచెం గోరెచ్చగా అయిన తర్వాతకి, అంటే హోమం చేయగా వేడి చేసినటువంటి నీటి వస్త్రం తడిపి పిల్లవాడి ఒళ్ళు తుడుస్తారు. ఇలాగే కాకుండా 3 రకాలైనటువంటి బింబములు చూడాలి. కొన్ని నక్షత్రాల శాంతులు ఉంటాయి. అది అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచిది. ఎలా? క్షీర దర్శనం పాలల్లో చూడాలి, నీటిలో చూడాలి. అది కూడా కింద పాత్ర మారుతూ ఉంటుంది. మనం ఇనుప మూకుడులో, మట్టి మూకుడులో, రాగి ప్లేట్లో, ఇత్తడి ప్లేట్లో ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ రావాలి. రాగి ప్లేట్లో పాలు పోయకూడదు. కాబట్టి పాలు లాంటివి చూడాలంటే మట్టి పాత్రలో, అలాగే నూనెలో, అలాగే నీటిలో, అలాగే ఇంకేదైనా సరే నెయ్యిలో. మన హోమానికి వెచ్చించేటువంటి నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని కూడా కరగబెట్టి దాంట్లో చూడాలి. ఇలా చూడడం వల్ల దోషం అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ శాంతులకు సంబంధించి. మరి ఇప్పుడు చెప్పండి, అమావాస్య మంచిది కదా, మరి పూజలు ఎట్లా చేయాలి అని అంటే ఎట్లా కుదిరింది? కాబట్టి అమావాస్య రోజు శాంతులు చేస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు మనం ఇంట్లో కొన్ని చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఇంట్లో కానీ, వ్యాపారం చేసే వాళ్ళు కానీ పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు శ్రీమాత్రే నమః అన్న మాట ఆపకుండా ఒక పసుపు కొమ్ము ఇంకో పసుపు కొమ్ము దారంతో పూలల్లినట్టుగా అల్లుకుంటూ 41 లేదా 108 మీ శక్తి కొలది. మీ షాప్ లో పెద్ద అమ్మవారి ఫోటో ఉందనుకోండి, అమ్మవారి ఫోటో మొత్తం దండ వేసేటట్టుగా పసుపు కొమ్ములతోని అల్లండి. అల్లి ఫోటోకి వేయండి. చాలా మంచిది. చాలా మంది చేస్తారు. ప్రత్యంగిర అమ్మవారి గుళ్ళలోకి దగ్గరలోకి వెళ్ళినా, మీరు ఎక్కడన్నా వారాహి అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కూడా. అల్లుకోవడం ఇబ్బంది కాబట్టి అల్లినవి అమ్ముతూ ఉంటారు.
మిరపకాయలు నిమ్మకాయలు పెట్టి అమ్మవారి మెళ్ళో వేస్తారు. లేదు దిష్టిగా కడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది. అమావాస్య రోజున ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే, అంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం, 4 వైపులా కూడా ఇంట్లో డాబా పైన అయినా సరే ఒక మట్టి పాత్ర లేకుంటే గాజు పాత్రలో ఉప్పు వేసి ఇంట్లో 4 వైపులా పెట్టాలి. ఇల్లంతా కూడా ఉప్పు వేసి నీళ్ళలో శుభ్రంగా తుడుచుకోవాలి. స్నానం చేసేటప్పుడు నల్ల ఆవాలు ఉప్పు కలిపిన నీటిని స్నానం చేయాలి. ఇంకా ఏమిటంటే ఆవ నూనె ప్లస్ కొంచెం అంత పసుపు కలుపుకొని శరీరానికి రాసుకొని కూడా స్నానం చేయాలి. దానివల్ల కూడా దోషం పోతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి శాంతులు చేసుకోవచ్చు. పిల్లలు పుడితే కూడా అమావాస్య రోజు పుట్టాలని కొంతమంది అంటే అయ్యో అమావాస్య రోజు మగపిల్లవాడు పుడితే ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు అంటారు. అయితే వాడు దొరవుతాడు లేకుంటే దొంగ అవుతాడు అంటారు. తప్పది. ఎందుకంటే అమావాస్య తిథిని బట్టి వారి యొక్క గుణగణములను మనం ఎప్పుడు కూడా చెప్పలేము. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లగ్నం ఏంటి, వాళ్ళ నక్షత్రం ఏంటి, ఏ పాదంలో పుట్టారు, ఏమన్నా శాంతి నక్షత్రాలు ఉన్నాయా, వీటిని మాత్రం మనం చూసుకోవాలి. కానీ ఒక్క తిథి ప్రామాణికంగా ఎలా చెప్తారు? ఒకవేళ అమావాస్య రోజు ఏదన్నా శాంతిలో కనుక పుడితే అప్పుడు ఓకే, తనకి ఏదన్నా వైకలవ్యము ఇబ్బంది ఉంటుంది, బాలారిష్ట దోషములు ఉంటే 12 సంవత్సరాలు పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడం కూడా కష్టమే అనేటువంటివి చెప్తారు. ఇట్లాంటివి ఉంటాయి తప్ప అవేవీ లేకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అమావాస్య రోజు పుట్టిన పిల్లవాడికి ప్రత్యేకంగా శాంతి చేస్తారు. ఆ శాంతి పేరు కుహు శాంతి. అంటే ఇలా పేగు మెళ్ళో వేసుకొని పుడితేనేమో నాలవేష్టిత శాంతి అంటారు. ఒకవేళ ఏదైనా నక్షత్రం దోషం ఉంటే దీంతో పాటు నాలవేష్టిత శాంతితో పాటు నక్షత్ర శాంతి అంటారు. నాలవేష్టిత శాంతి నక్షత్ర శాంతితో పాటు ఇంకా మనకి ఏవైనా సరే బాలారిష్ట దోషములు ఉంటే బాలారిష్ట దోష నివారణ పూజతో పాటుగా అమావాస్య తిథి రోజు గనక జన్మిస్తే వాళ్ళు గతంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేసుకోకుండా ఉంటే పెద్ద అయిన తర్వాతకైనా చేసుకోవాల్సింది ఏంటంటే కుహు శాంతి అంటారు. ఈ కుహు శాంతి చేసుకోవడం వల్ల అమావాస్య రోజు జన్మించిన కారణం చేత ఏవైనా సరే చెడు జరిగేది ఉంటే జరగకుండా ఆపుతుంది. చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.